రోజా మెడలో ఆ రాజమణిహారం వేసి రిసెప్షన్ని చాలా ఘనంగా జరిపించబోతున్నాను అని రమాదేవి చెప్పడంతో థ్యాంక్ యూ మామ్, రోజా కూడా దీనికోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది అని అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే రిసెప్షన్కి ఏర్పాట్లు చేయండి అని రమాదేవి అంటుంది. ఆ రాజమణిహారం నా దగ్గర ఉంటే వీళ్ళు ఎలా రాజమణిహారాన్ని రోజా మెడలో వేసి రిసెప్షన్ని జరిపిస్తారు అని చామంతి వెంటనే ఇంటికి వచ్చి బ్యాగ్లో ఉన్న రాజమణిహారాన్ని బయటికి తీసి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్యామల అక్కడికి వచ్చి ఎందుకు చూస్తున్నావు అని అడగటంతో రోజా మెడలో రాజమణిహారం వేసి రిసెప్షన్ చేస్తానని చెప్తుంటే ఎక్కడ ఈ రాజమణిహారం అక్క తీసేసుకుందో అని డౌట్ వచ్చిందమ్మా. ఈ రాజమణిహారం మన దగ్గరే ఉంది, దీన్ని మరింత జాగ్రత్తగా కనిపెట్టుకు ఉండాలి అని చామంతి చెప్తూ ఉంటే వాట్ చామ్ అంటూ అప్పుడే చిట్టి అక్కడికి వస్తాడు. చూడు చిట్టి, ఈ రాజమణిహారాన్ని కాపాడడం నీ బాధ్యత కూడాను. ఇది కొట్టేయటానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ రాజమణిహారాన్ని నాతో పాటు నువ్వు కూడా కనిపెట్టుకు ఉండాలి అని రాణిగారు ప్రాణాలు పోతున్న క్షణంలో కూడా ఈ రాజమణిహారాన్ని నా చేతుల్లో పెట్టి కాపాడమనింది. అంటే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. చిట్టి, నువ్వు నాకు సహాయం చేస్తావు కదా, కనిపెట్టుకుంటూ ఉంటావు కదా అని అనడంతో అలాగే చామ్, నీ బాధ్యత అయితే అది నా బాధ్యత కూడాను. ఎవరైనా కొట్టేయటానికి ప్రయత్నిస్తే నేను నీకు చెప్తాను అని చిట్టి అనడంతో ఐ లవ్ యూ చిట్టి, థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ అని చామ్ ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది. ఈసారి ఆ రోజా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆ రాజమణిహారాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంది. నేను ఎన్నో రోజులుగా కంటున్న నా కళ నెరవేరబోతోంది అని రమాదేవి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే రమాదేవి గది దగ్గరికి దీక్ష, భ్రమర, జగదీష్ ముగ్గురు కూడా సూట్ కేసులు పట్టుకొని వస్తారు. ఏమైంది, మీరు ఊరెళ్ళిపోతున్నారా అని రమాదేవి అడగటంతో అవును, మేము శాశ్వతంగా వెళ్ళిపోతున్నాము. అంతేకాదు అరుణ్ దీక్షల పెళ్లి జరగకపోతే నీ భాగోతం బయట కూడా పెడతానని నీకు చెప్పాను, కానీ నువ్వు ఏది కూడా చేయటం లేదు కదా, బయట పెట్టే వెళ్తాము అని జగదీష్ అంటే మారరా మీరు, మారరా అని రమాదేవి అంటుంది. ఇంకేంటి, అరుణ్ రోజాల రిసెప్షన్ కూడా చేస్తుంటే మేమేం మారాలి అని భ్రమర అంటుంది. అసలు వెనక ఏం జరిగిందో మీకేం అర్థమవుతోంది? ఇప్పుడు రాజమణిహారం తీసుకువస్తేనే అరుణ్ రోజాల రిసెప్షన్ జరిపిస్తానని నేను మాట ఇచ్చాను. ఆ రోజా ఎలాగూ ఆ రాజమణిహారాన్ని తీసుకురాలేదు. అలా తీసుకురాని పక్షంలో అది విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇది నేను చేసుకున్న డీల్. రాజమణిహారాన్ని ఎలాగూ తీసుకురాదు కాబట్టి విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి బయటికి వెళ్ళగానే అదే రిసెప్షన్లో నేను అరుణ్ దీక్షల పెళ్లిని అనౌన్స్ చేస్తాను అని రమాదేవి చెప్పటంతో ఓహో, వెనకాల ఇంత జరిగిందా, మాకేం తెలుసు, మేము తప్పుగా అర్థం చేసుకున్నాం, మేము ఎక్కడికి వెళ్ళంలే అని జగదీష్ భ్రమరా చెప్తారు. అసలు అక్క ఏం చేస్తోంది? ఆ హారం లేకుండానే తీసుకువస్తానని ఎలా చెప్పింది? ఒకసారి ఆ హారం విషయంలో అమ్మగారి చేతుల్లో దెబ్బలు తినింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతోందో నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చామ్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ నాటకం కోసం డైలాగుల్ని ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటాడు. అదేంటి ప్రేమ్ బాబు డైలాగులు ప్రాక్టీసింగ్ చేసుకుంటున్నాడా అని, ఏంటి లాయర్ బాబు డైలాగులు ప్రాక్టీసింగ్ చేసుకుంటున్నారా అంటూ చామ్ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును జెలసీ బాబు అదే చేస్తున్నారు అని చిట్టి అనడంతో ఏయ్ చిట్టిగా నన్ను జెలసీ బాబు అంటావా అని ప్రేమ్ కోపడుతూ ఉంటాడు. అంతే కదా మరి అని చిట్టి అంటుంటే చిట్టి కాస్త ఊరుకో అని చామ్ అంటుంది. చామ్, కావాలంటే నేను డైలాగులన్నీ ప్రాక్టీసింగ్ చేసేశాను, కావాలంటే నేను చెప్తాను చూడు అని ప్రేమ్ తడబడుతూ చెప్తూ ఉంటాడు. డైలాగ్ మధ్యలో మర్చిపోతాడు. ఈ లాయర్ బాబు ఎలా మర్చిపోయాడో నేను చెప్తాను చూడు చామ్ అంటూ చిట్టి మొత్తం గడగడా చెప్పేస్తుంది. నన్ను సెలెక్ట్ చేసుకోండి, నేను నాటకం వేస్తాను, రోమియోగా నేను నటిస్తాను అని అంటే ఆల్రెడీ లాయర్ బాబు సెలెక్ట్ అయిపోయాడు చిట్టి, అయినా నువ్వు రోబోవి కదా, నువ్వెలా నటిస్తావు అని చామ్ చెప్తుంది. చామ్, కావాలంటే ఈసారి డైలాగులు బాగా చెప్తాను విను అని ప్రేమ్ మళ్ళీ చెప్తూ ఉంటాడు. సరే బాబు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నాకు పని ఉంది అని చామంతి బయటికి వస్తుంది. అప్పుడే యశ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చామ్, నాకు ఈ తెలుగులో డైలాగులు సరిగ్గా రావటం లేదు, ఎంత ప్రాక్టీసింగ్ చేస్తున్నా కూడా సరిగ్గా రావటం లేదు చామ్, నువ్వు ఆ తెలుగు డైలాగులు కాస్త చెప్తావా, ఫోన్లోనే నేర్చుకుంటాను అని యశ్ అడుగుతూ ఉంటే అలాగేనని చామ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బాల్కనీలో నిలబడిన చిట్టి ఫోన్ మాట్లాడుతున్న చామ్ని చూసేసి ప్రేమ్ ఇలా రా, చామ్ చూడు ఎస్తో ఫోన్ కాల్ మాట్లాడుతోంది అని అనడంతో ఇక ప్రేమ్ జెలసీ ఫీల్ అయిపోయి రగిలిపోతూ
పొగలు కక్కుతూ ఉంటాడు. అదేంటి నాకెక్కడో కాలిపోయిన వాసన వస్తోంది అని చిట్టి అడగటంతో నా నరాలు కట్టయిపోతున్నాయిరా నా నుంచి ఆ పొగలు అని మనకు కామెడీగా చూపిస్తూ ఉంటారు. అప్పుడు చిట్టి దగ్గర నుంచి కూడా పొగలు వస్తూ ఉంటాయి. రేయ్ నాకంటే పొగలు వస్తున్నాయి, నరాలు కట్టయిపోతున్నాయని చెప్తున్నాను, నీకెందుకురా పొగలు వస్తున్నాయి అని ప్రేమ్ అడగటంతో నా వైర్లు కూడా లోపల కొన్ని కాలిపోతున్నాయి, ఎందుకంటే చామ్ ఎస్తో మాట్లాడుతోంది కదా అని చిట్టి అనడంతో రేయ్ నేను జెలసీ ఫీల్ అవుతున్నానంటే ఓకేరా, నువ్వు రోబోవిరా, నువ్వు జెలసీ ఫీల్ అయిపోయి పొగలు కక్కటం ఏంట్రా, నాకేమీ అర్థం కావటం లేదు అని ప్రేమ్ అంటాడు. ఇదంతా చామ్ గమనించేసి ఇప్పుడు చూడు ఇంకా వీళ్ళని ఆట పట్టించాలి అని కావాలనే యశ్వంత్తో ఇంకా ఎక్కువ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా అంటూ ప్రేమ్ ఇంకా ఇంకా జెలస్ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత రోజా చామంతి వల్ల అవుట్ హౌస్లోకి వస్తుంది. శ్యామల నిద్రపోతూ ఉంటే చామంతి లేదు ఎలాగైనా సరే అమ్మకి మాటలు చెప్పి ఆ రాజమణిహారాన్ని తీసుకువెళ్ళాలి అని శ్యామల కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ ఆ రాజమణిహారం నాకు ఎంత అవసరమో నీకు తెలుసు కదా, ప్లీజ్ అమ్మ ఇచ్చేయమ్మా, ఆ రాజమణిహారం ఉంటేనే ఇప్పుడు నా కాపురం నిలబడుతుంది అని మాట్లాడుతూ ఉంటే అప్పుడే చామంతి అక్కడికి వచ్చి ఆ రాజమణిహారం నీకు ఇవ్వటం కుదరదని ఎన్నిసార్లు చెప్పాలి, మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అని అరుస్తూ ఉంటుంది. చూడు చామంతి నేను ఒక్కొక్క మెట్టు కట్టుకొని ఈ స్థాయికి వచ్చాను, ఇప్పుడు ఆ రాజమణిహారంతోనే నా కాపురం నిలబడుతుంది, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ ఇచ్చేసేయి అని రోజా చామ్ కాళ్ళు పట్టుకుంటూ ఉంటే అందితే కాళ్ళు అందకపోతే ప్రాణాలు తీస్తావు, నన్ను నీళ్ళల్లో ముంచి ప్రాణాలు తీయాలని చూసావు, నాన్నని చంపాలని చూసావు, ఇప్పుడు నీ అవసరం కోసం కాళ్ళు పట్టుకుంటున్నావా, నువ్వు ఎలాంటి దానివో నీ బుద్ధి ఎలాంటిదో మాకు తెలీదా, ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా నేను వీడియో తీసి అమ్మగారికి ఒక్క వీడియో పంపించానంటే నీ భాగవతం మొత్తం బయటపడిపోతుంది, ఏంటి తీయనా, మర్యాదగా వెళ్తావా లేదా అని చామ్ అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు నేను ఒక్కసారి సెటిల్ అయిపోతే నువ్వు నా ఇంటి గడప తొక్కలేను కూడా తొక్కలేవు, అలాంటిది నేనేదో అవసరానికి వచ్చాను కదా, కాళ్ళు పట్టుకుంటున్నాను కదా అని నీ పొగరు చూపిస్తున్నావు కదా, నేను నాన్నని బయటికి తీసుకొస్తాను, మిమ్మల్ని సెటిల్ చేస్తాను, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తానని ఎన్ని చెప్తున్నా కూడా వినటం లేదు, మీ సంగతి ఎలా కాదు నేనేంటో నీకు చూపిస్తానులే అని రోజా వెళ్తుంది. అమ్మ అది అవసరం కోసం వచ్చి ఇలా మాట్లాడుతోంది, దాని మాటలు మాత్రం నువ్వు అస్సలు నమ్మకమ్మా, అసలు నిన్ను అమ్మ అని కూడా మాట్లాడదు, నాన్న అని కూడా చెప్పుకోదు, దాన్ని అస్సలు మర్చిపో అమ్మ మర్చిపో, ఆ రాజమణిహారం మాత్రం రోజా చేతికి అస్సలు వెళ్ళకూడదు అని చామంతి చెప్పడంతో అవును నిజమే అని శ్యామల అంటుంది. రోజాకి శ్యామల కూడా ఆ రాజమణిహారం ఇవ్వను కాక ఇవ్వను అని చెప్పేసి తేల్చి చెప్పేసి ఉంటుంది. తర్వాత రమాదేవి అసలు ఆ రాజమణిహారం ఇప్పుడు తీసుకువస్తానని ఆ రోజా చెప్పిందంటే అది ఎక్కడ ఉందో రోజాకి తెలుసా, అసలు అది ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జగదీష్ అక్కడికి వచ్చి ఏంటి రమాదేవి నిజంగానే ఆ రోజా రాజమణిహారం తీసుకువస్తే అప్పుడేం చేస్తావు అని అంటే తీసుకువచ్చినప్పటి సంగతి కదా అప్పుడు చూస్తాను, ఒకవేళ తీసుకురాలేదా ఆ రోజాని గెంటేసి అరుణ్ దీక్షల పెళ్లి జరిపిస్తాను అని రమాదేవి చెప్తుంది. అన్నట్లు రమాదేవి ఇంతకుముందు డూప్లికేట్ హారాన్ని తీసుకొచ్చి ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా అలాగే చేస్తే ఏం చేస్తావు అని జగదీష్ అడుగుతూ ఉంటే రమాదేవి ఆలోచనలో పడుతుంది.